అందరికీ నమస్తే. భారత్ మాతాకి జై. నేను నిరంజన్ యాదవ్, భాగ్యనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షుని. మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, పాత నగరం లోపల యాదవ సోదరులు పాడి పరిశ్రమ ద్వారా వందల సంవత్సరాల నుండి వారి యొక్క జీవనం కొనసాగుతుంది. అయితే ఈ మధ్యలో జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి అధికారులు ఈరోజు డైరీలన్నింటినీ కూడా చాలాన్ల పేరుతో ఇలాంటి చాలాన్స్ నోటీసులు ఇచ్చి డైరీని సిటీ నుండి తీసేయాలి, లేదంటే ఈ పశువులను బర్రెలు ఎక్కించి తీసుకెళ్లేటువంటి పరిస్థితి చాలా చోట్ల జరిగింది. చాలా చోట్ల ఘర్షణ వాతావరణం కూడా నెలకొన్నది. మేము యాజ్ ఏ యాదవ సంఘము ప్లస్ భారతీయ జనతా పార్టీగా హిందువుల పక్షాన హిందువుల రక్షణ కోసం పోరాడేటువంటి ఒక పార్టీ బీజేపీ పార్టీ. ఈరోజు ఎంఐఎం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, ముస్లిం నేతలు కావచ్చు, ముస్లిం వ్యాపారవేత్తలు కావచ్చు, ఒక్కొక్క డైరీలో ఒక 1000 పశువులను పశుపోషణ చేస్తూ వాళ్ళ జీవనం కొనసాగుతుంది, వ్యాపారం కొనసాగుతున్నాయి, వందల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తారు. మస్కతి డైరీ లాంటివి చాలా పాడి పరిశ్రమలు కొనసాగుతున్నాయి. కానీ 10, 20 అట్లా 30 ఉన్నటువంటి చిన్న చిన్న డైరీస్ని టార్గెట్ చేసి ఈరోజు హిందువులను ఓల్డ్ సిటీలో లేకుండా చేయడానికి, ఓల్డ్ సిటీ నుండి వలసపోవడానికి చేయడానికి ఈరోజు అధికారులు ఈరోజు పనిచేస్తున్నారు. ఎంఐఎంకి కొత్తాసు పడుతూ ఎంఐఎం చేతిలో కీలు బొమ్మలుగా ఈరోజు అధికారులు మారినటువంటి సంగతి ఉంటుంది తెలుసు. అయితే యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకుడిగా నేను చెప్తా ఉన్నాను, హిందువులనే చట్టం అందరికి సమానం ఉంటుంది. ఒక రకంగా కొన్ని చూడడం ఇది అన్యాయం. తీసేస్తే డైరీస్ మొత్తం ఈ నగరం నుండి ఒకవేళ ఇబ్బంది ఉంటే మొత్తం డైరీస్ తీయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ ఒక సర్క్యులర్ పాస్ చేస్తే జోనల్ కమిషనర్ కానీ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కానీ ఒక సర్క్యులర్ పాస్ చేస్తే కనుక ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ప్రభుత్వాలు ప్రత్యామ్నాయం చూపించాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంది. ఈరోజు పాడి పరిశ్రమ అనేటువంటిది రైతు తర్వాత పాడి పరిశ్రమ. పాడి లేకుంటే రైతు లేడు. కాబట్టి పాడి పరిశ్రమ రైతుకి ఎంత విలువ ఇస్తున్నారు. ఈరోజు ఉచిత కరెంట్ ఇచ్చి, ఈరోజు లోన్స్ ఇచ్చి, సబ్సిడీలు ఇచ్చి, ఇవన్నీ ఒకవైపు రైతులను ప్రోత్సహిస్తుంటే యాదవులు ఏదైతే పాడి పరిశ్రమ మీద వారి జీవనం అంతా కూడా దాన్ని కొనసాగుతాయి. ఏ పెళ్లి జరిగినా, ఎవరు చనిపోయినా, ఇంట్లో కనీసం చనిపోయినా ఆ డైరీ వదలకుండా ప్రజల యొక్క సేవ లోపల నిరంతరం నిమగ్నమయ్యేటువంటి ఏదైనా సమాజం ఉందంటే అది యాదవ సమాజం. కాబట్టి ప్రభుత్వాలు ఆలోచన చేసి ఒకవేళ మాకు ప్రత్యామ్నాయము 50 కిలోమీటర్ల దూరంలో 5 ఎకరాలు ఇచ్చి మీరు అక్కడ చేసుకోండి, మేము సిద్ధంగా ఉన్నాం. ప్రత్యామ్నాయం లేకుండా ఈరోజు కమర్షియల్ ట్యాక్స్, కమర్షియల్ కరెంటు బిల్లు మా మీద వసూలు చేస్తున్నాం. ఈరోజు దొంగ వ్యాపారం చేసే వాళ్ళలాగా ఈరోజు భయపడే పరిస్థితులు ఈరోజు అధికారులు కల్పిస్తున్నారు. ఇదే ప్రభుత్వం లోపల వైన్స్లు విచ్చలవిడిగా 100 గజాల పరిమితమయ్యేటువంటి పర్మిట్ రూమ్లో ఈరోజు ఒక్కొక్క ఎకరాల ఈరోజు మద్యం వ్యాపారాలు చేస్తూ వచ్చేపోయే మహిళలకు, బస్తీలకు ఇబ్బంది కలిగిస్తూ వందల వేల దుకాణాలు ఈరోజు నగరాలు నడుస్తున్నాయి. దాని మీద ఎలాంటి అధికారులు దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోరు. కానీ ఈరోజు యాదవులు పాలు లేనిది మనిషి జీవనంతో పుట్టుకతో మొదలైతే సచ్చే వరకు పాలు అవసరం అండి. ఈరోజు ఉదయం ఏ వ్యక్తి అయినా కాలు బయట పెట్టాలంటే పాలు ఇంటికి రాంది ఏ రోజు బయట పెట్టారు. కానీ ఇంతటి ప్రజాసేవలు ఉన్నటువంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఇది దారుణం. ఇది పూర్తిగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ కానీ యాదవ సంఘం తరఫు కూడా నేను ఖండిస్తూ అధికారులకు చెప్తా ఉన్నాను. ఈరోజు ఇల్లీగల్ స్లాటర్స్ హౌస్ పాత నగరం లోపల ప్రతి ఇంట్లో మరి ఈరోజు కుటీర పరిశ్రమలుగా మారిపోయినాయి. గోహత్యలు జరుగుతున్నాయి. గోహత్య చట్టం ఉన్నా కానీ రోజు వందల వేల గోహత్యలు చేస్తుంటే ఈరోజు ఒక్క అధికారి కూడా అదే మెడికల్ ఆఫీసర్లు సంబంధించినటువంటి ఏ మెడికల్ ఆఫీసర్ డైరీ ఫామ్ పోతుండో అదే మెడికల్ ఆఫీసరు ఆ ఆవులను రక్షించాల్సినటువంటి స్లాటర్స్ హౌస్లను పర్మిషన్ లేని ఆపేటువంటి మెడికల్ ఆఫీసర్ ఈరోజు అవన్నీ పక్కన పెట్టి కేవలం పాలు అమ్మిన కారణానికి ఈరోజు మమ్మల్ని మరి చట్ట పరిధిలో తీసుకొని మా మీద ఫైన్లు లేదంటే బర్రెలు ఇక్కడ డైరీస్ తీసేయమని చెప్తా ఉన్నారు. అదే మేము పశు పోషకులను ఏ పశు చంపే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి రక్షణ కల్పిస్తూ పశు పోషకులను ఈరోజు చట్ట పరిధిలోకి తీసుకోవాలని దారుణమైనటువంటి విషయం. నేను కూడా ఈరోజు నేను జోనల్ కమిషనర్ గారిని కమిషనర్ కలుస్తాము.
యాజ్ అ యాదవ్ సంఘంగా బీజేపీగా పాత నగరంలో ఉన్నటువంటి ఎన్ని ఇల్లీగల్ స్టార్టర్ హౌస్ ఉన్నాయి, ఇమీడియట్గా దాన్ని బంద్ చేయకపోతే పెద్ద ఎత్తున జిహెచ్ఎంసీ ఆఫీస్ ముంగట, అదే రకంగా ఈరోజు మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ముంగట ముట్టడి చేస్తాం, ధర్నా చేస్తాం. ఒక్క యాదవ్కి ఇబ్బంది కలిగించినా ఎక్కడ కూడా క్షమించేది లేదు. కాబట్టి అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాత నగరంలో పనిచేయాలని హెచ్చరిస్తూ నేను ఇప్పుడే జోనల్ కమిషనర్ గారికి కలిసి, కానీ మిగతా ఉన్నటువంటి ఈ డైరీస్ ఏవైతున్నాయో హిందువులు కాకుండా మిగతా కూడా తీసేయమని నేను ఖచ్చితంగా వారిని అడగడానికి వెళ్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై యాదవ.